గురుశిక్షతో సమానం యావజ్జీవం కూడా దాదాపుగా. రాష్ట్ర ప్రభుత్వం పక్క డ్రగ్స్ మీద పోరాటం చేస్తున్నప్పుడు ఏలూరు ఎంపీ స్వయంగా డ్రగ్స్ కేసులో దొరకడాన్ని ఎలా చూస్తారండి? పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే సస్పెండ్ చేసింది. పార్టీకి దృష్టిలోకి రావడంతో దూరంగా పెట్టి నువ్వు యాక్టివేట్ చేద్దు పార్టీ సంజయ్ అడిగింది. ఒకటి అక్కడ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ముందు ఏమో లేదన్నారు, తర్వాత ఉందన్నారు కనుక క్లారిటీ రావాలి. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు కనుక 1-2 సార్లు ఆలోచించే నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇచ్చి సంజయ్ కోరమన్నారు, కోరారు. పార్టీ కార్యక్రమం దూరంగా ఉండమన్నారు. ముందు ప్రాథమిక నిర్ధారణ కాకుండానే యాక్షన్ సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి, రాజీనామా చేయించడానికి కరెక్ట్ కాదు కదా. ముందు డేటా వచ్చిన తర్వాత ఎక్కడ రెస్పాండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు ఆ విషయాలు ఎక్కడ కూడా టాలరేట్ చేయటం లేదు, ఎవరిని టాలరేట్ చేయట్లేదు. ఒకటి డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ ఉండాలని, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ఉండాలనే కార్యక్రమం సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఇప్పుడు మాకు కొన్ని ఊళ్ళలో ఇప్పుడు ధవళేశ్వరం భారీగా ఉండేది, ధవళేశ్వరంలో గంజాయి లేకుండా చేయగలిగాం, అలా నాటుసారా లేకుండా చేయగలిగాం. మన నియోజకవర్గం అన్ని రాష్ట్రం అంతా నేను చేస్తాను. నా నియోజకవర్గంలో తప్పు జరగకుండా చూడడానికి నేను ప్రయత్నం చేస్తాను, రౌడీ ఎలిమెంట్ ఉండకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాను. ఏదమ్మా అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కిక్ ఎక్కలేదు అనమాట. కిక్ ఎందుకు అట్లా? అది కాదు. ఒకటి అది నాటు సారా తాగేవాడు కానీ కల్తీ ముందు తాగేవాడికి ఎక్కకపోతే నేనేం చేయను. రోడ్డు ఉందమ్మా, ఉంది. ఆల్రెడీ రైల్వేస్ తోటి మాట్లాడాం, రైల్వే వాళ్ళు ఒప్పుకున్నారు. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వేగంగా పని మొదలు పెడుతున్నాం. ఈస్ట్ రైల్వే స్టేషన్ బొమ్మూరు తాడితోట నుంచి బొమ్మూరు దాకా క్లియర్ చేస్తున్నాం. రెండోది ఈస్ట్ రైల్వే స్టేషన్ డ్రైన్ మొదలు పెడుతున్నాం. ముందు పెద్ద డ్రైన్ 12 కోట్లతో డ్రైన్ మొదలు పెడుతున్నాం. డ్రైన్ అయ్యేటప్పుడు రోడ్డు బయటనింగ్ చేసుకెళ్తాం. ఏదమ్మా రాబోయే పుస్తకాలకు సంబంధించి ఆహార పదార్థాల తనిఖీలు, కల్తీ పాల్గొనడం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మొత్తం యంత్రాంగాన్ని గేరప్ చేస్తాం, సైన్స్ ల్యాబ్ పెడతాం. ఇక్కడ ఇప్పుడు మొన్న జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే పాలల్లో 50% వెండర్సే వచ్చి పోస్తారు, 50% డైరీ మిల్క్ వస్తుంది. డైరీ 50% వీళ్ళే అందరికీ మన ఇళ్ళ దగ్గర పోసేవాళ్ళంతా వాళ్ళే. అతను తెలివి తక్కువగా అతను చెప్పినా కూడా లీకేజ్ని చూసుకోకుండా అయిపోయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అది ఎవరు చెప్పి చేసేది కాదు, అది అతనికి అమాయకంగా చేశాడా, వద్దురా బాబు అని చెప్పినా కూడా వినలేదనేది వస్తుంటే వాడు శిక్ష అనిపిస్తున్నాడు. కానీ అమాయకులు పోయారు కదా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పక్కన పెట్టేసి అమాయకులు పోయారు కదా, 16 మంది దాకా పోయారు కదా. ఇంకా 2 కూడా ఇంకా ప్రమాదంలో ఉన్నారంటున్నారు. ముందుగానే మేలుకొని చెక్కింగ్ చేసి యంత్రాంగాన్ని గేరప్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళు అందరినీ రంగంలో దింపి ఒకటి ఏదైనా ఒక మంచి చేయబోయే ఒత్తిడి వస్తుంది. మర్చిపోకండి, ఒక మంచి చేయబోయే ఇప్పుడు ఉదాహరణకి హెల్మెట్లు పెట్టుకోమని పోలీసులు ఆపటం మొదలెట్టారు అనుకోండి, ఆందోళన వస్తుంది. ప్రమాదాలేమో హెల్మెట్ల వల్ల జరుగుతున్నాయి, హెల్మెట్లు లేక జరుగుతున్నాయి. హెడ్ ఇంజరీస్ వల్ల చాలామంది ప్రమాదాలన్నీ హెడ్ ఇంజరీలు జరుగుతున్నాయి. మనం గట్టిగా యాక్షన్ తీసుకుంటే మీరే వస్తారు, ఎమ్మెల్యే గారు చెప్పండి, లేకపోతే వాళ్ళు చెప్పండి, వీళ్ళు చెప్పండి అని. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా పుష్కరాల్లో గత అనుభవం దృష్ట్యా ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా అడ్వాన్స్గా పోలీసింగ్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమాయత్తం చేసి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మేము ప్రయత్నం చేస్తాం. రేపు మీటింగ్లో అవి కూడా ఏజెండాలోకి వస్తాయి. మీరు సలహాలు చెప్పండి. మీరు మీడియా ద్వారా కానీ లేక ప్రముఖ సంస్థలు ఉన్నాయి, చారిటీగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి చెప్తే సలహాలు ఏంటి అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏదమ్మా ఇప్పటికి 4 సార్లు వెళ్ళి వచ్చేద్దాముడు కాంట్రాక్టర్ మారుస్తున్నారు, కొత్త కాంట్రాక్టర్ వస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవుతుంది, దివాంజర్ ఫ్లైఓవర్స్ వేగంగా అవుతుంది. ఇది కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త కాంట్రాక్టర్ వస్తున్నారు. పాత వాళ్ళు చేయలే, ఎందుకంటే ఒకటి లైట్లు నేను దెబ్బలాడితే లైట్లు వేశారు. సర్వీస్ రోడ్లన్నా చేయమన్నాం. కొత్త కాంట్రాక్టర్ వస్తారు, త్వరగా మొదలెడతాం. నెక్స్ట్ మంత్ నేను అనుకుంటున్నా 90% నెక్స్ట్ మంత్ సర్వీస్ రోడ్లు పైన ఇంకో లేయర్ వేయాలి, పైన ఫ్లైఓవర్ మీద ఇంకో లేయర్ వేయాలి. అది సర్వీస్ రోడ్లు అయితే అప్పుడు కూడా చెప్పినా వినిపించుకోవాలి. ఎంపీ గారికి చెప్పా, ఇది కరెక్ట్ కాదా, ఆ ఫ్లైఓవర్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి దింపమన్నాం. బుక్కంపేట దాటిన దాకా దించితే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా కింద 100 ఫీట్ రోడ్డు వస్తాయి అన్నా కానీ ఏదో వచ్చింది కాదు, ఏదో ఒకటి వచ్చిందిలే విధంగా నడిపారు.
అది ఇప్పుడు మళ్ళీ చేయాలంటే కష్టం. ఆ రోడ్డు కనెక్టివిటీ లేకుండా అయిపోయింది. కనెక్టివిటీ లేకుండా పోయింది. అదే ముక్కుంపేట కూడా ప్రమాదాలు వస్తున్నాయి. బొమ్మూరు ఏమో అది ఈ జోన్లో రెడ్ జోన్లో లేదని ఆపారు. బొమ్మూరు కూడా రావాలి. ఇప్పుడు మేమే అడిగామంటే మొత్తం సర్వీస్ రోడ్లు బొమ్మూరు దాకా ఎక్స్టెండ్ చేయమని హార్లిక్స్ ఫ్యాక్టరీ దాకా. అలాగే కొంత వేమగిరి శాంక్షన్ అయింది. వేమగిరి టెండర్ పిలిచారు. వేమగిరి ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. వేమగిరి నుంచి కొట్టిలంక దాకా సర్వీస్ రోడ్ వేయమన్నాం ఓ లెఫ్ట్ సైడ్. మరి దారుణం సార్, డౌన్ ఉంటుంది రెడీగా జమ్మని వచ్చేస్తాయి. అసలు బొమ్మూరు ఫ్లైఓవర్ రావాలి. వస్తుంది ఇవాళ కాదు రేపు కంటాం. దాని ఎలక్షన్స్ వస్తే అంత ఏంటంటే పరిస్థితి, ఉన్న పరిస్థితి ఏంటంటే జూన్లో పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. జూన్లో అన్ని ఎలక్షన్లు కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఆలోచన ఈ సంవత్సరం జూన్లో. ఎందుకంటే సర్వే ఒకటి కావాల్సి ఉంది. బీసీ సర్వే, జనాభా లెక్కలు, వాళ్ళకి సీట్లు పెంచాలని, బీసీలకు సీట్లు పెంచాలనేది ఒక ఆలోచన. సరే ఎనీహో 29 వచ్చేటప్పటికి అసలు ఆ మహిళా రిజర్వేషన్ బిల్లులే రాబోతున్నాయి. నియోజకవర్గాల పునరుద్ధరణ అవబోతుంది. నియోజకవర్గాలు ఇప్పుడులాగా ఉండవు. పునర్విజన జరుగుతుంది. దాంట్లో లేడీ రిజర్వేషన్ వస్తుంది, ఎస్సీ రిజర్వేషన్లు మారుతాయి. అందువల్ల రేపు ఎవరెక్కడో ఇది నాది, ఇది నా సొంతం అనుకునే వాళ్ళందరికీ ఏది ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. రాజమండ్రికి ఎంట్రన్స్లో మల్లపేట చాలా కష్టం. హైదరాబాద్ విజయవాడ నుంచి వచ్చి కూడా రాజమండ్రి కష్టం ఉంటుందా అన్నట్టు నుంచి వస్తాయి వెహికల్స్ అన్ని. పుష్కరాలకు నువ్వు చూద్దు కానీ ఎయిర్పోర్ట్ రోడ్డు కంటే బాగా చేస్తాం. ఆల్రెడీ పెట్టేశాం. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే కానా చిన్నదైంది. ఎయిర్పోర్ట్ రోడ్ కానా పెద్దది. ఆ సైజు ఉండాలి. ఆ బస్సులు లారీలు కట్టేందుకంటే ఇబ్బందిగా ఉంది. అప్పుడు వీర్రాజు గారు ఆపారయ్యా వైడెన్ చేసేటప్పుడు. వద్దన్నా వద్దు మా వాళ్ళు ఉన్నారంటే ఆపాల్సి వచ్చింది. మల్లయ్యపేట దాకా ఈజీగా విషయాలను చేసుకోవచ్చు. కాతేరు ఊర్లో కూడా తీస్తాం. అది ఎడలపు చేసుకెళ్తాం. కాతేరు ఇప్పుడు కాతేరు రామారావు గారి దగ్గర దాకా వెడల్పు ఉంది. అది డబుల్ చేసుకెళ్ళిపోతాం శుభ్రంగా. అక్కడ 10 ml ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వస్తుంది అక్కడ చెరువుల్లో. అక్కడి నుంచి ఇరుకుంది. ఆ మధ్యలో కొంత ఇరుకు తీసుకెళ్ళాలి. చేస్తాం.